నమస్తే అండి. నేను మీ పొన్న ఎల్లయ్యని. మనం చూస్తున్నది వంగ చెట్లు. చూడండి, ఈ విధంగా ఇళ్ళ దగ్గర వంగ చెట్లు వేసుకుంటారు. ఇవి నాటి, ఇందులో కొన్ని హైబ్రిడ్ కూడా ఉంటాయి. పెద్దవి అట్ట కాకుండా చిన్నవి అన్నమాట. పూత పిందులు కూడా పోస్తున్నాయి. చూడండి, ఈ విధంగా కాయ చూడండి, కోసాం ఈ కాయలు. ఇవి ఈ నాటుకు వంకాయలు చాలా ఇష్టంగా తింటారు. ఈ గుత్తి వంకాయ అంటే చాలామందికి ఇష్టం అన్నమాట. వీటిని ఈ చిన్న చిన్న కాయలు ఎక్కువగా ఈ వంకాయలే ఫేమస్ అనమాట. పెద్ద వంకాయల కంటే కూడా ఈ చిన్న వంకాయలతోనే కూరలు ఎక్కువ చేసుకుంటారు, రుచికరంగా కూడా చేసుకుంటారు అనమాట. చూడండి, ఈ విధంగా పూత పూస్తుంది వంకాయలు. ఇవి అల్సరు, క్యాన్సరు వాటితో పోరాడే శక్తి ఉంది వంగ చెట్లకి, వంకాయలకి. ఈ విధంగా పిందులు చూడండి, మొగ్గలు పోస్తున్నాయి. సుమారు ఒక 2-3 అడుగులు ఎత్తు వస్తుంది వంగ చెట్లు. దీన్ని ఎగ్ ప్లాంట్ అని కూడా అంటారు. కూరగాయల్లో రారాజు అనమాట ఈ వంకాయల్ని. చాలామంది ఇష్టపడరు. కొంతమందికి అలర్జీ అని చెప్పి సెల్దని ఇవి తింటే స్కిన్ డిసీజ్ సంబంధించిన వాళ్ళు తినకూడదు అనేది అపోహ ఉంది. కాకపోతే ఎక్కువ అలర్జీ ఉన్నవాళ్ళు మితంగా తీసుకోవాలి. కానీ ఎక్కువగా ఇష్టపడుతుంటారు వంకాయ కూర అనేది. కానీ వంకాయ కుర్మాగా చేసుకొని, తాళింపుగాను రకరకాలుగా చేసుకొని ఇష్టంగా తింటారు. ఈ రక్త ప్రసరణ మెరుగుపరిచే శక్తి ఉంది. గుండెకి చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది ఈ వంగ చెట్టు, వంకాయలు. ఈ మెదడు పనితీరును కూడా బాగా మెరుగుపరుస్తుంది. వంకాయ గింజలు అధిక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి చూడండి, ఈ గింజలు ఉంటాయి లోపల ఈ కాయల్లో. ఈ గింజలు చాలా మంచిది మన ఆరోగ్యానికి. వంకాయలు ఐరన్, కాల్షియం, బి కాంప్లెక్స్, విటమిన్ B1, B2, B6 ఇవన్నీ అధికంగా ఉంటాయి. అందువల్ల పోషకాలు అన్నీ ఉంటాయి కాబట్టి మనకు చాలా మేలు చేస్తాయి. ఇది అధిక క్యాలరీల శక్తి కూడా ఇట్లా ఉంది. అల్సర్ను తగ్గిస్తుంది. అల్సర్ ఉన్న వాళ్ళకు చాలా మేలు. ఎక్కువ గుత్తి వంకాయ అంటే లొట్టలు వేసుకుంటూ తింటారు కొంతమంది. అయితే చాలా ఇష్టంగా తింటారు గుత్తి వంకాయ అనేది. అందువల్ల ప్రతి ఒక్కరికి మీకు ఇలాంటివి చూపిస్తుంటాయి. ఇంటి దగ్గర పెరట్లో వేసుకొని చేసుకోవచ్చు అనమాట. విపరీతంగా కాస్తుంది కాయలు, చాలా ఎక్కువ కాస్తుంది. చిక్కుడు కాయలని, ఈ వంకాయలు అని చెప్పి ఇలాంటివన్నీ మనకు ఆరోగ్యానికి సంబంధించినవి. ఈ వంకాయ తొక్కలో ఫైబర్ అధికంగా ఉంది. చూడండి, మామూలుగా ఇది దీంట్లో ఫైబర్ ఉంటుంది ఎక్కువగా ఈ కాయలు. ఇది డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు, లోపల జీర్ణ వ్యవస్థ సంబంధించి ఏదైనా ఉన్నా కూడా వెంటనే దాన్ని బయటకు పంపించేస్తుంది అనమాట ఈ ఫైబర్ ఎక్కువగా ఉన్నందువల్ల. గుండెపోటును ఆపద్ది, చెడు కొలెస్ట్రాల్ను తగ్గించే శక్తి ఉంది దీనికి. ఈ రక్తంలో చక్కెర స్థాయిలను కూడా క్రమబద్ధీకరిస్తుంది అధిక ఫైబర్ ఉంది కాబట్టి. ప్రతి ఒక్కరు అప్పుడప్పుడు చేసుకొని ఈ వంకాయలను తెచ్చుకొని తినగలిగితే చాలా మేలు. ఈ ఊబకాయంను తగ్గించే శక్తి ఉంది. హార్మోన్లు కంట్రోల్ చేస్తుంది. స్త్రీలలో వచ్చే హార్మోన్స్ ప్రాబ్లమ్స్ వాటన్నిటిని తగ్గించే శక్తి ఉంది. ఈ క్యాన్సర్ రోగాలతో పోరాడుతుంది. హైపర్ టెన్షన్ తగ్గిస్తుంది. ఈ వంకాయని కాల్చుకొని కూడా కొంతమంది తింటుంటారు. పూర్వం ఆ విధంగా కాల్చుకొని తినేవాళ్ళు. అది పచ్చడి చేసుకునేవాళ్ళు, రోటి పచ్చడి చేసుకొని వంకాయ ఎండుమిర్చితో చేసుకునేవాళ్ళు. అందువల్ల పచ్చళ్ళుగా తినేవాళ్ళు ఇలాంటి వాటిని కాల్చుకొని. అందువల్ల చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. పూర్వం పెద్దవాళ్ళని ఇలాంటి కూర కూడా చేసుకునేవాళ్ళు కాదు. అప్పుడు పొయ్యిలు ఉండేవి కాబట్టి మంటలో నిప్పుల పైన వేసి ఈ వంకాయలను కాల్చి మెత్తగా చేత్తోనే దాన్ని మెత్తగా చేసేవాళ్ళు అనమాట. బంధన పచ్చడి అని చేసుకునేవాళ్ళు పూర్వం. అంత ఆరోగ్యకరమైనది. ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉంటే అప్పుడప్పుడు తెచ్చుకొని ఈ కాయలు ఇవి చిన్న చిన్నవి ఉంటాయి. మనకు ఇళ్లల్లో పండేటి, పొలాల్లో పండిస్తారు అన్నమాట. రైతులు పండిస్తారు ఈ నాటు వంకాయలు కాబట్టి చాలా రుచికరంగా ఉంటాయి. చేసుకునేదానికి కూడా ఈజీగా ఉంటుంది మనకు. ఇందులో ఇవి పుచ్చు తక్కువ. అందువల్ల ప్రతి ఒక్కరు ఇలాంటివి చేసుకుని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.